తెలుకుంట గ్రామానికి వచ్చాము. తెలుకుంట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా శ్రీ మెండ పూచయ్య గారు ఉన్నారు ఇప్పుడు మనతోని. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఆయన ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారని. నమస్కారం అండి. నమస్తే. చెప్పండి సార్. తేలుకుంట గ్రామ ప్రజలకు నేను తెలిపేది ఏంటంటే, నేను గతంలో 10 సంవత్సరాల తేలుకుంట గ్రామానికి సర్పంచ్గా ఉన్నా, ఉమ్మడి గ్రామ సర్పంచ్గా ఉన్నా. నేను గ్రామ సర్పంచ్గా ఉన్నప్పుడు నేను చేసినటువంటి అభివృద్ధి, ప్రజల కొరకు చేసినటువంటి అభివృద్ధి ఏమనగా, ఈ గ్రామానికి నేను ప్రాథమిక అవసరాలు, ఇక్కడ వాటరు చాలా ప్రాబ్లం ఉండే, దాని కొరకు మంచినీళ్ళ బావి తవ్వి ట్యాంక్ కట్టించి ఇంటింటికి పైప్ లైన్లు వేసి నల్లా కనెక్షన్ ఇవ్వడం జరిగింది. మరియు ఇక్కడ పశువుల కొరకు మా దగ్గర పశువుల హాస్పిటల్ లేకుండే, మేము పశువుల దవాఖానా కొరకు ఎటు 5 కిలోమీటర్లు పోవాల్సిన అవసరం ఉండే. దాన్ని అనేకమైనటువంటి కష్ట నష్టాలకు వచ్చి దాన్ని కూడా ఈ తెలుకుంట గ్రామానికి శాంక్షన్ చేయించడం జరిగింది. మరియు ఇక్కడ కరెంటు ప్రాబ్లం బాగుండే ఉంటే, కరెంటు ప్రాబ్లం కొరకు వాస్తవంగా నేను కరెంటు యొక్క సబ్ స్టేషన్ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. మరియు కస్తూర్బా కేజీపీ కస్తూర్బా స్కూల్ను కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. ఇక్కడ ఆడపిల్లలకు అనేకమైన పక్క గ్రామాలకు పోయి పెద్ద పెద్ద దగ్గరికి పోయి చదువుకునే అంత స్తోమత లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి పేద పిల్లల కొరకు కేజీపీ విద్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఉమ్మడి గ్రామ పంచాయతీ లోపల ఉన్నప్పుడు మా ఆమ్లెట్ సీమలపల్లెలో కూడా వాటర్ ట్యాంక్ కట్టి అక్కడ ఒక బావి తవ్వి ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. మరియు అక్కడ ఆమ్లెట్ల కురుమజగ్గ ఇంటికా నుంచి DIT 3 వరకు మట్టి రోడ్డు నిర్మించడం జరిగింది. అక్కడ చీమలపేటలనే తెనుగుపల్లె నుండి DIT 6 వరకు మట్టి రోడ్డు నిర్మించడం జరిగింది. మరియు SC కాలనీ నుండి దామెడ చెరువు కట్ట వరకు కూడా మట్టి రోడ్డు నిర్మించడం జరిగింది. తెలుకుంట లోపల రాగడిపాయ రోడ్డు మట్టి రోడ్డు నిర్మించడం జరిగింది. మరి ఇప్పుడు కూడా మళ్ళీ నాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి దీన్ని ఒకసారి నాకు మళ్ళీ అవకాశం ఇస్తే మిగిలిపోయినటువంటి పనులను పూర్తి చేయడానికి 6 నిమిషాలు ఈ గ్రామం కొరకు కృషి చేస్తానని మనవి చేస్తున్నా. పశువుల దవాఖానకు కూడా సొంత బిల్డింగ్ లేకపోతే స్పెషల్ గ్రాంట్ కింద కలెక్టర్ దగ్గర గ్రాంట్ శాంక్షన్ చేయించుకొని బిల్డింగ్ కట్టించడం జరిగింది. మరియు తేలుకుంట చెర్లకు DIT 6 నుండి మెయిన్ కెనాల్ నుండి వాటర్ వచ్చడానికి మా చెరువు మూలగొట్టుకుంది కాబట్టి దాన్ని నిరంతరంగా నీ వాటర్ ఉండటానికి మెయిన్ కెనాల్ నుండి ఒక ఏర్పాటు చేయడం జరిగింది. దామర చెరువు కూడా నిరంతరంగా వాటర్ ఉండటానికి అక్కడ కూడా ఒక తూము ఏర్పాటు చేయడం జరిగింది. అనేకమైనటువంటి గ్రామం లోపల గైడ్ వాళ్ళు వాటర్గా సప్లై కొరకు గైడ్ వాళ్ళు కూడా నిర్మించడం జరిగింది. ఇప్పుడు తెలుకుంటల మట్టి రోడ్డు పోషమ్మకు మట్టి రోడ్డు నిర్మించడం జరిగింది. మరియు నేను మళ్ళీ సర్పంచ్గా గెలిస్తే పోషమ్మ కాడికి సిమెంట్ రోడ్డు నిర్మించడం జరుగుతుంది. ఇంకొకటి, ఇక్కడ సమ్మక్క దేవుణ్ణి పెట్టి రామప్పకు ఎటువంటి సౌలతు లేకున్నా అక్కడికి కరెంటు సప్లై ఇవ్వడం జరిగింది. అక్కడికి కూడా రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. మరియు గ్రామం లోపల కూడా మిగిలిపోయిన సిమెంట్ రోడ్లు ఏవైతే ఉన్నాయో అవిటిని పూర్తి చేయడానికి నేను 6 నిమిషాలు కృషి చేస్తానని నా యొక్క మనవి. గతంలో మీరు చేసిన సేవలకు గాను ప్రభుత్వం మీకు ఉత్తమ సర్పంచ్గా ఇచ్చింది. నేను ఈ అభివృద్ధి చేసినటువంటి పనులల్లో వాస్తవంగా అప్పుడు గవర్నమెంట్ ప్రెస్టీజ్గా ఫ్యామిలీ ప్లానింగ్ అనేటువంటిది చేయడం జరిగింది. గవర్నమెంట్ కూడా దాన్ని ఒక ప్రెస్టేజ్గా తీసుకొని ప్రతి వాళ్లకు టార్గెట్ అనేటువంటిది సర్పంచ్లకు పెట్టింది. అందులోపల కూడా వాస్తవంగా నాకు జిల్లా లోపల అవార్డు వచ్చింది. మరియు ఈ గ్రామాన్ని డెవలప్ చేయడానికి చూసి ప్రభుత్వం నాకు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కూడా నాకు ఇవ్వడం జరిగింది. తెలుకుంట గ్రామ ప్రజలు మెండ పూచయ్య గారి సేవలను గుర్తుంచుకొని మళ్ళీ ఆయనకి ఓటేసి గెలిపించగలరని కోరుతున్నారు.
TR9 న్యూస్ ద్వారా అతను వినియోగించుకుంటున్నారు. దయచేసి అందరూ ఓటు వేయగలరు. ప్రజలకు నా గుర్తు లేడీస్ పర్సు సీరియల్ నంబర్ 5. ఈ గుర్తుకు మేము ఒక అమూల్యమైన ఓటేసి నన్ను గెలిపించగలరని నా యొక్క మనవి. నేను ప్రతి ఓటర్ మహాశైలకు పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం చేస్తూ నాకు ఓటేయగలరని కోరుతున్నాను. ఇంకొకటి, వాస్తవంగా నాకు వయసు రీత్యా కానీ ఇది నాకు చివరి అవకాశం కాబట్టి నాకు తప్పకుండా ఓటేసి గెలిపించగలరని నా యొక్క ప్రార్థన.